కిడ్నాప్ బెదిరింపు దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పట్టమట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా విజయవాడకు తరలించారు. తొలుత విజయవాడ భవానీపురం పిఎస్కు ఆయన్ను తీసుకెళ్లారు. అనంతరం వాహనాన్ని మార్చి ఆయనను అక్కడి నుండి 2-3 మార్గాల్లో తీసుకెళ్తూ చివరకు కృష్ణలంక పిఎస్కు తరలించారు. కృష్ణలంక పిఎస్లో ప్రస్తుతం ఆయన విచారిస్తున్నారు. గంట నుండి ఆయన విచారణ కొనసాగుతుంది. కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు వంశీ తరపు న్యాయవాదులు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెబుతున్నారు. వంశీపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి. కృష్ణలంక పిఎస్ వద్ద భద్రతను పెంచారు. వంశీ అరెస్టు నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇది అక్రమ అరెస్టు అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండరాదని చెబుతున్నారు. వంశీ లాంటి వ్యక్తికి శిక్ష పడాల్సిందేనని టీడీపీ నేతలు అంటున్నారు.